హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో 28 జనవరి 2026లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుగులో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం వచ్చాయో చూద్దాము. దాని తర్వాత డిఫరెంట్ డైమెన్షన్ చూసి అసలు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కూడా తెలుసుకుందాం. దాంతోపాటు లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తానన్నమాట, వాటికి ఆన్సర్స్ కమెంట్లో చెప్పండి. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఫైనలైజ్ ఎఫ్టిఏ. ఇండియా యూరోపియన్ యూనియన్ కలిసి ఎఫ్టిఏని ఫైనలైజ్ చేసి సైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఎఫ్టిఏ గురించి డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా ఎఫ్టిఏని న్యూస్ లో చూసాము, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అని చెప్పి అరౌండ్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి మీరు అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో అడుగుతారనమాట. అది ఒక రకమైన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే కంట్రీస్ నేమ్స్ ఒక 5 to 6 ఇచ్చేస్తారు అండ్ దాంట్లో ఏ కంట్రీతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసింది అని కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇండియా ఏ ఏ కంట్రీస్ తో రీసెంట్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందో అవన్నీ కొంచెం లిస్ట్ చేసి పెట్టుకోండి. ఫర్ షూర్ మీకు అలాంటి క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ అదే కాకుండా ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇండియా యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి 2007 నుంచి మనం ట్రై చేస్తున్నాం ఈ అగ్రిమెంట్ చేయడానికి. ఫైనల్ గా 2026లో కుదిరిందనమాట. కాబట్టి ఈ రెండింటి మధ్య జరిగిన ఒప్పందం గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ 3 ఏరియాస్ ని బాగా కవర్ చేయండి. ఓకే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఎఫ్టిఏ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే రీసెంట్ గా మనం డిఫరెంట్ కంట్రీస్ తో కూడా ఎఫ్టిఏ ఫైనలైజ్ చేసాం. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యూజిలాండ్ కూడా చేసాం కదా. సో ఎఫ్టిఏ అంటే ఏంటి, ఎఫ్టిఏ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, వాటి వల్ల మనకున్న ఛాలెంజెస్ ఏంటి అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్స్ లో. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్, అలాగే ఎకనామీలో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంపీ చిల్డ్రన్ సర్వ్డ్ మిడ్ డే మీల్ ఆన్ స్క్రాప్ పేపర్ ఆన్ రిపబ్లిక్ డే, సెకండ్ ఇన్సిడెంట్ ఇన్ 3 months. ఇక చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, ఎంపీలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అందరికీ తెలుసు. స్కూల్లో హాట్ కుక్డ్ మీల్స్ మధ్యాహ్నం టైంలో పెడతారు, గుడ్డు కూడా పెడతారు కదా. సో ఆ యొక్క స్కీమ్ లో ఏమైందంటే రిపబ్లిక్ డే రోజు కొంచెం స్పెషల్ గా హల్వా, మనకి నార్మల్ గా ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే అంటే స్కూల్ కి నార్మల్ గా ఎందుకు వెళ్ళే వాళ్ళం, చిన్నప్పుడైతే అది ఏం తెలియదు, అసలు ఏంటో తెలియదు. బట్ చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, ఓన్లీ ఒక 2 hours 3 hours వెళ్ళేసి వస్తే అయిపోతుంది, జెండా వందరం అని చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడు మన జనరేషన్ అండ్ మన పిల్లల జనరేషన్ తీసుకున్నట్లయితే మన జనరేషన్ లో కొంత ఎక్సైట్మెంట్ అనేది ఉండేది. అంటే లైక్ ఎలా చెప్పాలి, సో సింపుల్ గా చెప్పాలంటే మా పేరెంట్స్ జనరేషన్స్ కి నా జనరేషన్ కి చాలా తేడా వచ్చింది. మా పేరెంట్స్ జనరేషన్ అప్పుడైతే చెప్పేవాళ్ళు, మేము జెండా వందనం వస్తే మాత్రం ఇలా చేసేవాళ్ళం, ఒక 1 week నుంచి మేము ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళం అని చెప్పి. ఇప్పుడు నా జనరేషన్ వచ్చేసరికి జస్ట్ 1 day బిఫోర్ మేము ఐరన్ చేయించుకోవడం కానీ, డ్రెస్సెస్ మెహందీ పెట్టించుకోవడం కానీ, ఆర్ఎల్స్ మన ఫ్లవర్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్ళడం కానీ, అండ్ ఈ కర్చీఫ్స్ కొనుక్కోవడం లాంటివి కానీ మేము చేసేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లల జనరేషన్ చూస్తున్నట్లయితే మమ్మా ఐ విల్ గెట్ హాలిడే అన్నట్టు, లైక్ దెర్ ఇస్ డిక్రీజింగ్ అనమాట. ఐ డోంట్ నో మీరు ఈ యొక్క పర్స్పెక్టివ్స్ ని యాక్సెప్ట్ చేస్తారో లేదో, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ గా మనం రిపబ్లిక్ డే అయినా సరే, ఇండిపెండెన్స్ డే అయినా సరే ఏం చేస్తారు, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, సమ్ స్వీట్స్ అనేవి మనకి స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు కదా. సో అయితే ఏమైందంటే సేమ్ అలాగే ఎంపీలో కూడా గవర్నమెంట్ స్కూల్లో చిల్డ్రన్ కి స్వీట్ ప్రొవైడ్ చేయాలని చెప్పి హల్వా అండ్ పూరి ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో అలా హల్వా పూరిని తయారు చేయించారు. పెట్టడం మాత్రం ప్లేట్స్ లో కాకుండా స్క్రాప్ పేపర్స్, మన చిన్నప్పుడు మనం అందరం చేసే ఉంటాం, లైక్ చిన్న పాత పుస్తకాల నుంచి పేపర్లు తీసి అందులో లైక్ అలా చేస్తారు కదా. సో అలా పాత పేపర్స్, న్యూస్ పేపర్స్, చదివి పడేసిన పేపర్స్ తీసుకొని
వాటిని కింద పరిచేసి వాటి మీద పెట్టారనమాట ఫుడ్. అదే ఒక కాంట్రవర్సీ అనమాట. ఎందుకంటే అది హైజీన్ కాదు. ఎందుకంటే మనం బుక్లలో పెన్సిల్తో రాసినప్పుడు దేంతో రాస్తాము? పెన్సిల్తో రాస్తే అందులో లెడ్ ఉంటుంది. ఇక్కడ పూరి పెట్టారు. పూరిలో ఆయిల్లోనే దేవుతారు కదా. సో ఆయిల్ ఆ లెడ్ అది పెన్సిల్ కలిసినప్పుడు అది అందులో అబ్జర్వ్ అయిపోవడం కానీ, అలాగే న్యూస్ పేపర్లో మనం ప్రింట్ చేసే అక్షరాన్ని ఇంక్తో ప్రింట్ చేస్తారు. ఆ ప్రింట్ కూడా ఏంటంటే ఆయిల్లో మిక్స్ అయ్యి లెడ్ అనేది మనం తినే పదార్థాలతో పాటు మన బాడీలోకి ఎంటర్ అవుతుందని చెప్పి ఇలా క్వశ్చన్స్ అనేవి రేజ్ చేశారు. అండ్ ఇది ఫస్ట్ టైం అయితే కాదు, లాస్ట్ టైం కూడా ఇలా జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యి సపోజ్ మీరు ఎంపీలో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇలాంటి ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, అండ్ ఫ్యూచర్లో ఇలాంటి స్టెప్స్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటారు అని ఎథిక్స్లో కేస్ స్టడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూలో అయితే మీరు ఎంపీ నుంచి వస్తున్నారంటే ఫర్ షూర్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ అయితే చూశాను. ఆ ఇమేజ్ ఏంటంటే ఫ్లామింగో బర్డ్స్ అనేవి హోప్ ఐలాండ్లో కనిపించాయంట. సో ఇక్కడ మీరు ఫ్లామింగో బర్డ్స్ గురించి చూడాలి అండ్ హోప్ ఐలాండ్ గురించి చూడాలి. ఎందుకంటే ఏదైనా సరే అనిమల్ కానీ బర్డ్ స్పీసెస్ కానీ ఇమేజెస్ కానీ వచ్చినట్లయితే యూపీఎస్సీ హ్యాస్ ఎ టెండెన్సీ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ఎందుకంటే ఛాన్స్ తీసుకోవడం నో కదా. సో అందుకని ఫ్లామింగో ఐలాండ్స్ అండ్ హోప్ ఐలాండ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద సొల్యూషన్ టు ద ఫాలింగ్ రూపీ లైస్ ఇన్ డిప్లొమసీ. మనందరికీ తెలుసు రూపీ వాల్యూ దారుణంగా పడిపోతుంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి అసలు ఈ సంవత్సరంలో అయితే వాల్యూ ఆఫ్ రూపీ చాలా తగ్గిపోయింది. అండ్ ఎస్పెషల్ 2025 ఏప్రిల్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే జస్ట్ 5 to 6 months స్పాన్లో 6% ఆఫ్ వాల్యూ అనేది పడిపోయింది అనమాట. సో దీనికి కారణాలు వేరే ఉన్నా కూడా ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు, డిప్లొమసీ చేయాలి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ కారణాలు ఏంటో కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ గురించి మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డెప్రిసియేషన్ గురించి అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ మధ్య ట్రెండ్లో బాగా పెరిగాయి. అండ్ అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ మీరు అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, అసర్షన్ అండ్ బేస్డ్ రీజన్ మీద. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఓస్. క్యాపిటల్ సపోర్ట్ అలోన్ విల్ నాట్ యాడ్ టు బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే ఓన్లీ మనం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సపోర్ట్ వల్లనే మన రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్ ని రీచ్ అవ్వలేము, దాంతో పాటు చాలా చేయాల్సి ఉంది అని అంటుంది. అది చాలా ఏం చేయాలో ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం అనమాట. అండ్ ఈ టాపిక్ కూడా మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. సో ఇవండి ఈ రోజు ఆర్టికల్స్. యాక్చువల్లీ మొత్తం మన పేపర్ అంతా ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మొత్తం ఆక్యుపై చేసేసింది. అవి కాకుండా ఇవి నాకు ఇంపార్టెంట్ గా కనిపించాయి, అవి తీసుకున్నాను అనమాట. ఓకే, నా ఫస్ట్ ఆర్టికల్ తీసుకుందాము. ఈ టాపిక్ వచ్చేసి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఫైనలైజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది తెలుసుకోవాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. నేను ఇంగ్లీష్ వీడియోలో ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పలేదు, సో ఇక్కడ చెప్తాను చూడండి. మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫస్ట్ ఇది బ్రేక్ చేస్తే ఇదేంటి ఫ్రీ, ఇదేంటి ట్రేడ్, నెక్స్ట్ ఏంటి అగ్రిమెంట్. అగ్రిమెంట్ తెలుగులో ఒప్పందం అని అంటారు. ఓకే, మనకి ట్రేడ్ లో ఉండేది ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంపోర్ట్స్ ఒకవైపు, ఎక్స్పోర్ట్స్ ఒకవైపు. ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. అంటే ఇంపోర్ట్స్ అంటే మనం వేరే కంట్రీ నుంచి తీసుకుంటాం దిగుమతులు, అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కొన్నిసార్లు ఏంటంటే అవే ప్రోడక్ట్స్ మనం ఇండియాలో తయారు చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది నా చేతిలో, ఈ పెన్ నేను ఇండియాలో కూడా ప్రొడ్యూస్ చేస్తాను అండ్ చైనా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, దానివల్ల ఇండియాలో ఉన్న పెన్ కంపెనీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేస్తాడు, దాని మీద టారిఫ్స్ ఆర్ దాన్ని ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ అని అంటారు.
అలా ఇంపోర్ట్స్ మీద ఎక్స్పోర్ట్స్ మీద కొన్నిసార్లు డ్యూటీస్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట. దాని వల్ల ఏమవుతుందంటే ఇది ఒక ట్రేడ్ లో పెద్ద బ్యారియర్ గా మారిపోతుంది. ఫ్రీగా ట్రేడ్ అనేది డిఫరెంట్ కంట్రీస్ తో అప్పుడు మనం చేయలేమన్నమాట. అందుకని ఏంటంటే మనం డిఫరెంట్ కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటాము. ఫ్రీ అంటే ఏంటంటే ఎలాంటి డ్యూటీస్, టారిఫ్స్, టాక్సెస్ లేకుండా మన ఫ్రీగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మనం చేసుకున్నట్లయితే అదేమవుతుంది, ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా. దాని వల్ల ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ ట్రేడ్ ఇంప్రూవ్ అవడమే కాదు, మన కంట్రీలో ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన గూడ్స్ కి వేరే కంట్రీస్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది అండ్ మన కంట్రీస్ వేరే కంట్రీస్ లో కాంపిటేటివ్ గా ఉంటాయి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయి అండ్ ఈవెన్ మన జీడిపి అనేది పెరుగుతుంది అండ్ ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. పావర్టీని అండ్ హంగర్ ఇష్యూస్ ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్ గా అసలు ఇక్కడ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో తెలుసుకుందాం. ఇది ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే క్లియర్ గా ఈ ఇన్ఫోగ్రాఫిక్ మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ ఒక చోట కట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జస్ట్ ఇన్ఫోగ్రాఫిక్ లోనే చాలా నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇక్కడ నేను జూమ్ చేయడానికి నాకు రావట్లేదు కాబట్టి ఇలా గీసి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే అసలు యూరోపియన్ కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పారు అండ్ ఈ కాలం లో వచ్చేసి ఇండియాకి ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్పారు అండ్ ఈ కాలంలో వచ్చేసి అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇన్క్లూడ్ అవ్వనివి ఏంటి, వేటి మీద ఇంకా చర్చలు నడుస్తున్నాయో చెప్పారనమాట. ఓకే, ఇక్కడ మీరు బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన బెనిఫిట్స్ ఇక్కడ ఏంటంటే టారిఫ్స్ అనేవి రిమూవ్ ఆర్ కట్ ఆన్ 90% ఆఫ్ యూరోపియన్ గూడ్స్. యూరోపియన్ గూడ్స్ పైన అరౌండ్ 96% వరకు టారిఫ్స్ అనేది ఎలిమినేట్ చేస్తాము. అంతేకాకుండా వైన్స్ మీద, అంటే వైన్స్ ఐడియా ఉంది, వైన్స్ మీద అయితే 150 నుంచి 20 to 30% వరకు తగ్గించారు. దానివల్ల ఏమవుతుంటే మనకి వైన్ రాబోయే రోజుల్లో తక్కువ కాస్ట్ కి దొరుకుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ టారిఫ్స్ కూడా 110 నుంచి 10% కి తగ్గించడం జరిగింది. అండ్ అలాగే ఎయిర్ బస్, ఎయిర్ క్రాఫ్ట్స్, ప్రాసెస్ ఫుడ్స్ మీద కూడా టారిఫ్స్ తగ్గించారు. అండ్ చాలా మెషినరీ అండ్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ మీద 0% ట్యాక్స్ ని లెవీ చేశారనమాట. ఇవన్నీ యూరోపియన్ యూనియన్ కి వచ్చే అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండియాకి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్ డ్యూటీ ఫ్రీగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా స్టీల్ పైన కూడా డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్స్ ఈజీగా మూవ్ అవ్వచ్చు అనమాట డిఫరెంట్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ ఇండియా నుంచి స్కిల్డ్ పీపుల్ ఈజీగా వెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ బార్డర్ మీద కూడా ఇప్పుడు ఎలాగైతే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ని చేస్తారో అలాగే వీళ్ళని కూడా పరిగణిస్తారు అనమాట ఇండియాని కూడా. అండ్ అంతేకాకుండా ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ మీద టారిఫ్స్ అనేవి తీసేశారనమాట. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అసలు దేన్ని ఇంక్లూడ్ చేయలేదు, దీని మీద క్వశ్చన్ ఛాన్స్ అయితే ఉందండి. అసలు ఇందులో దేన్ని ఇంక్లూడ్ చేయలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్, అలాగే రైస్ ని ఇంక్లూడ్ చేయలేదు అనమాట. అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఆన్ ఎనర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ని కూడా ఇంక్లూడ్ చేయలేదు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన వాటిని ఇండియా అనేది రిజెక్ట్ చేసింది. అలాగే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని కూడా ఇంక్లూడ్ అయితే చేయలేదు అనమాట. సో ఈ పాయింట్స్ మీరు ఈ ఇన్ఫోగ్రాఫిక్ నుంచి
చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. మనం ఇప్పుడు ఈ టాపిక్‌ని ఇంకా క్లియర్‌గా అసలు చూడాలనుకున్నట్లయితే ఇండియా, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఫైనల్‌గా సైన్ అయితే చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 96% వరకు యూరోపియన్ యూనియన్ గూడ్స్ అనేవి ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, సస్టైనబిలిటీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే దీని గురించి టాక్స్ అనేవి 2007 నుంచి జరుగుతూ ఉన్నాయి. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ కొన్ని జియో పాలిటిక్స్ వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. రీసెంట్ గా మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి తనని పిలిచారు కదా, సో అక్కడ ఈ అగ్రిమెంట్ అనేది మనకి ఫైనలైజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క అగ్రిమెంట్ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, అలాగే టెక్నాలజీ తీసుకురావాలి, మార్కెట్ యాక్సెస్ ని తీసుకురావాలి. అండ్ మనం జియో పాలిటిక్స్ చూసుకున్నట్లయితే యుఎస్ 50% ఆఫ్ టారిఫ్స్ ఇండియా మీద ఇంపోజ్ చేస్తుంది కదా, దానివల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ చాలా దెబ్బతింటున్నాయి. అండ్ అలాగే మనం గ్లోబల్ గా చూసుకున్నట్లయితే చైనా కూడా అన్నిట్లలో రాణిస్తుంది, ఎస్పెషల్లీ ఎక్స్పోర్ట్స్ లో. వాటిని కూడా డైవర్ట్ చేయడానికి మనకి ఇలాంటి అగ్రిమెంట్స్ చాలా అవసరం అని అంటున్నారు అనమాట. ఓకే, కీ ప్రొవిజన్స్ ఆల్రెడీ చూసాము. మెషినరీ మీద టారిఫ్స్ తగ్గిస్తున్నారు. ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఆటోమొబైల్స్, ఆలివ్ ఆయిల్, వైన్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ ని తగ్గించారనమాట. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ అనేది ఫినాన్షియల్ సర్వీసెస్ కి, మారిటైమ్ సపోర్ట్ కి, అలాగే కాపీ రైట్స్ కి, ఐపీ ప్రాజెక్ట్స్ కి కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఓకే, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంపీ చిల్డ్రన్ సర్వ్డ్ మిడ్ డే మీల్ ఆన్ స్క్రాప్ పేపర్ ఆన్ రిపబ్లిక్ డే, సెకండ్ ఇన్సిడెంట్ ఇన్ 3 months. సో ఇక్కడ మీకు కేస్ స్టడీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేస్తారో ఒకసారి రాసి పెట్టుకోండి. ఎలాంటి మెజర్స్, షార్ట్ టర్మ్ లో ఎలాంటి మెజర్స్ అండ్ లాంగ్ టర్మ్ లో ఎలాంటి మెజర్స్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాలి అంటే అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అంటే మనకి కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం నెగటివ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ నెగటివ్స్ ఏంటి, అసలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నా అంటే మధ్యప్రదేశ్ లో స్పెషల్ మిడ్ డే మీల్స్ ని ఎస్పెషల్ అందులో హల్వా ఒకటి, పూరీని ఇంక్ స్టెయిన్డ్ పేజెస్ ఫ్రమ్ ఓల్డ్ నోట్బుక్స్, అలాగే బుక్స్ అండ్ ఈవెన్ న్యూస్ పేపర్స్ లో కూడా సర్వ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ ఏమో జూట్ మ్యాట్స్ మీద కూర్చున్నారు, వాళ్ళ ముందేమో డస్టీ సరౌండింగ్స్ లో వాళ్ళ ముందేమో పేపర్స్ పెట్టేసి దాంట్లో పూరి హల్వాని పెట్టి వాళ్ళైతే తిన్నారు. ఇది ఒక కన్సర్న్ అనమాట. ఎందుకంటే మనం హైజీన్ ని ఫోకస్ చేయకుండా డర్టీ ఏరియాస్ లో అండ్ ఈవెన్ ఆయిల్ ఆ యొక్క ఇంక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అది కరిగి మనం తినే ఫుడ్ తో పాటు పూరితో పాటు వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే లెడ్ ఫ్రమ్ ఇంక్ మన బాడీకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అసలు రీజన్ ఏంటంటే నెగ్లిజెన్స్ అనేది మనకు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ పైన మనకి ప్రాపర్ గా ఓవర్ సైట్ కూడా లేదు. ప్రాపర్ ఓవర్ సైట్ వల్ల కూడా అవుతుంది. అండ్ ఈవెన్ మానిటరింగ్ అనేది సరిగ్గా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సార్లు ఈ పోషణ్ అభియాన్ కింద ఉండాల్సిన రికార్డ్స్ కూడా మిస్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ అక్కడ వర్క్ చేసే స్టాఫ్ ప్లేట్లో పెడతాం, మళ్ళీ ప్లేట్లు తోమాలి కదా, డిష్ వాషింగ్ చేయడం కంటే లైక్ పేపర్లో పెట్టేస్తే అయిపోతుంది అని ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మనం స్టాఫ్ దగ్గర నుంచి చూడడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకి కరప్షన్స్, ఇన్సెన్సిటివిటీ లాంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం, వాటర్ అవైలబిలిటీ లేకపోవడం కూడా అవన్నీ చూసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇమేజ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మన ఫ్లామిగోస్ అన్నమాట. దీని కింద ఏమి ఇచ్చారంటే గ్రేటర్ ఫ్లామిగోస్ ఆర్ సైటెడ్ ఆన్ హోప్ ఐలాండ్ ఇన్ కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ ఇన్ కాకినాడ బే ఆఫ్ ఏపీ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ సీజన్. ఈ సీజన్ లో ఫస్ట్ టైం మనం ఫ్లామిగోస్ బర్డ్స్ ని అక్కడ చూడడం జరిగింది. ఇది ఎక్కడ అంటే కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇది హోప్ ఐలాండ్ దగ్గర అని చెప్పడం జరిగింది అనమాట.
సో మన గ్రేటర్ ఫ్లామింగోస్ గురించి చూసినట్లయితే గ్రేటర్ ఫ్లామింగోస్ అనేవి వరల్డ్ మనకి చాలా వైడ్ గా కనిపించే ఫ్లామింగోస్ లో ఒక రకం అన్నమాట. అండ్ వీటిని చూస్తే మనకి వాటికి లాంగ్ నెక్ ఉంటుంది అండ్ అలాగే లాంగ్ లెగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కలర్ వచ్చేసి మనకు అక్కడక్కడ పింక్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటిని బయో ఇండికేటర్స్ అని కూడా అంటారంటే ఓన్లీ ఫ్రెష్ వాటర్ దగ్గరే ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఉన్నాయంటే ఆ ఏరియా క్లీన్ గా ఉన్నట్టు మనకు అర్థం అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇవేంటంటే మడ్ ఫ్లాట్స్ లో, ఐలాండ్స్ లో, లార్జర్ వాటర్ బాడీస్ దగ్గర కూడా రావడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క ప్రాబ్లం ఏంటంటే వీటిలో రీప్రొడక్టివ్ రేట్ అనేది చాలా తగ్గింది. దాంతో పాటు వాటర్ లెవెల్స్ పెరగడం కానీ తగ్గడం కానీ, పొల్యూషన్ కానీ ఉండడం అండ్ ఈవెన్ ప్రెడేటర్స్ అంటే వేరే జంతువులు వచ్చి వీటిని ఆహారంగా తీసుకుంటాయంటే ఫాక్సెస్ కానీ డాగ్స్ కానీ వాటి వల్ల థ్రెట్ అనేది చూస్తున్నాయి అనమాట. అండ్ వీటిని ప్రొటెక్షన్ కేటగిరీలో పెట్టారు. అదేంటంటే లీస్ట్ కన్సర్న్ IUCN రెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ హోప్ ఐలాండ్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక స్మాల్ టాడ్ పోల్ షేప్డ్ ఐలాండ్. ఇది ఎక్కడ ఉంటుందంటే కోస్ట్ ఆఫ్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్, బే ఆఫ్ బెంగాల్ రీజన్ లో ఉంటుంది. అండ్ ఇది ఎలా ఫామ్ అయింది అంటే కొరింగా అనే రివర్ గోదావరి యొక్క డిస్ట్రిబ్యూటర్ అనమాట. అది తీసుకొచ్చిన సెడిమెంట్స్ ని బట్టి ఇదైతే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హోప్ ఐలాండ్ స్టార్మ్ సర్జెస్ కి, సునామీ ఈవెంట్స్ ని అలాంటి తగ్గించడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ద శాండీ బీచెస్ ఏం చేస్తాయంటే అక్కడ టూరిజం సైట్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అంతేకాదు ఈ ఏరియాలో ఆలివ్ రెడ్లీ వలరబుల్ టర్టిల్స్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ద సొల్యూషన్ టు ద ఫాలింగ్ రూపీ లైస్ ఇన్ డిప్లొమసీ. మనందరికీ తెలుసు రూపీ వాల్యూ విపరీతంగా తగ్గిపోతూ ఉంది. $1 ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ 91 రూపీస్ నా. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగైనా సరే స్టెప్స్ తీసుకొని ఆ యొక్క రూపీ వాల్యూ అనేది మనం స్ట్రెంగ్తెన్ చేయాలి అని ఈ ఆర్టికల్ చెప్పింది. అలా స్ట్రెంగ్తెన్ చేయడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఏంటంటే డిప్లొమసీ అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎకనామిక్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ ఏప్రిల్ 2025 నుంచి మన ఇండియన్ రూపీ వాల్యూ అనేది 6% పడిపోయిందండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 5 to 6 months లోనే ఇంత వాల్యూ అనేది తగ్గిపోయింది. అండ్ అలానే గ్రోత్ సరిగ్గా లేదా అంటే ఇండియా గ్రోత్ ఇస్ వెరీ గుడ్, 7.4% రికార్డ్ అయింది. ఈవెన్ IMF అదే చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది, RBI చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే ఇండియా గ్రోత్ బాగుంది. అండ్ ఈవెన్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బలం కూడా చూసుకున్నట్లయితే ఇండియాలో జస్ట్ 1.33% ఉంది. యాక్చువల్లీ టార్గెట్ ఏంటంటే 2 to 6% మెయింటైన్ చేయాలి RBI. ఇది RBI మెయింటైన్ చేసిన లిమిట్ కంటే కూడా తక్కువే ఉంది. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 0.76% ఉంది. అన్ని తక్కువే ఉన్నాయి. కానీ రూపీ వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి అవుట్ఫ్లో. ఇండియా నుంచి ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో అవ్వడం వల్ల డాలర్ కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. అండ్ అంతేకాదు ఇంకొక జియో పొలిటికల్ రీజన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్ గా US, వెనెజులా యొక్క కంట్రోల్లో ఉంది కాబట్టి పెట్రో డాలర్ వాల్యూ కూడా పెరిగింది. అంటే USA ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బాండ్స్ ఇష్యూస్ చేసేసి US డాలర్ వాల్యూని కూడా పెంచింది అనమాట. సో అది కూడా ఇంకొక రీజన్. సో ఇక్కడ వచ్చేసరికి క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అవుతున్నాయి కాబట్టి క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అవ్వకుండా ఇండియాలో క్యాపిటల్ ని మెయింటైన్ చేయాలి అంటే మనం డిఫరెంట్ కంట్రీస్ తోటి డిప్లొమసీ చేయాలి. డిఫరెంట్ కంట్రీస్ తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మనం అవుట్ఫ్లో వెళ్లకుండా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసినట్లయితే ఆబ్వియస్లీ వేరే కంట్రీస్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావచ్చు. అండ్ అదర్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాదు డిఫరెంట్ కంట్రీస్ తో మనం డిప్లొమసీ చేసి ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నట్లయితే ఇండియా యొక్క ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయవచ్చు. దానివల్ల కూడా మన ఇండియన్ రూపీ వాల్యూని మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి 3 points అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ వోస్. సో ఈ ఆర్టికల్ అసలు న్యూస్ లో ఎందుకు ఉందంటే ఇండియాకి ఒక అంబిషియస్ టార్గెట్ అయితే ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకి ఏంటి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ,
న్యూక్లియర్ ఎనర్జీ. సో అలా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం కదా. సో యాక్చువల్లీ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మన టార్గెట్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే మనం సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే మనకు ఫోటో వోల్టాయిక్ సెల్స్ కావాలి. అండ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ మన విండ్ ద్వారా టర్బైన్స్ యూజ్ చేసి కానీ, లేకపోతే టైడల్ ఎనర్జీ కానీ, జియో థర్మల్ ఎనర్జీ కానీ చేయాలనుకుంటున్నాం. వాటికి ఏంటంటే మనకు బ్యాటరీస్ కావాలి కదా స్టోర్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయాలంటే మనకు బ్యాటరీస్ కావాలి. కాకపోతే ఇండియా ఒక ప్రాబ్లం ఏంటంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కానివ్వండి, మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ అండ్ మిగతా కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కొరియా అవనివ్వండి, చైనా అవనివ్వండి, అండ్ ఈవెన్ జపాన్ నుంచి అవనివ్వండి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. అలా తెచ్చుకోవడం వల్ల మనం లాంగ్ రన్ లో మన యొక్క ఎయిమ్ ని అచీవ్ చేయలేము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్ ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోదు, ఇంకా మిగతావి చాలా కావాలి, అంతకు మించి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా ఒక గోల్ ఏంటి, 500 GW బై 2030. ఓకే, గోల్ బాగానే ఉంది. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మనం ఫోటో వోల్టాయిక్ సెల్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేయాలి. దానివల్లే మనం రెన్యూబుల్ ఎనర్జీని సపోర్ట్ చేయొచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ కావాలి అని అంటున్నారు. అవి చెయ్యాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మనం ఫోకస్ చేయాలి, దానికి స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అనేది మనకు కావాలి. అంతేకాదు మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిగ్గా సరిపోదు, కాబట్టి వేరే కంట్రీస్ నుంచి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావాలి అని అంటున్నారు. అంతేకాకుండా ఎక్స్పర్ట్స్ మన ఇండియాలో లేరు, అంటే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి వీసా ప్రోగ్రామ్ అనేది ఈజీగా ఉండాలి అని కూడా చెప్పారనమాట. ఇంటర్నేషనల్ టెక్నాలజీ వీసా అండ్ దాంతో పాటు మనం కంపెనీస్ ని కూడా ప్రయారిటైజ్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మనం క్వశ్చన్స్ చూద్దాము. నేను ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఒక క్వశ్చన్ వచ్చేసి గ్రేటర్ ఫ్లామింగో గురించి, అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రేటర్ ఫ్లామింగో. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లామింగో. నేను క్లియర్ గా ఫ్లామింగో చెప్పినప్పుడే క్లియర్ గా చెప్పాను ఏంటంటే ఎస్ అది వైడ్ స్ప్రెడ్ అని చెప్పి, ఇది స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చి ఇన్ ఇండియా ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ బ్రీడింగ్ ఇన్ లిటిల్ రన్ ఆఫ్ కచ్, గుజరాత్. ఎస్ అవి డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటాయి, డిఫరెంట్ సీజన్స్ ని బట్టి అని చెప్పాను. ఎస్పెషల్లీ బ్రీడింగ్ సీజన్ లో గుజరాత్ లో ఉంటుంది అనమాట, ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇస్ లిస్టెడ్ యాజ్ నియర్ థ్రెటన్ అండర్ IUCN రెడ్ లిస్ట్. మనం చదువుకున్నప్పుడు లీస్ట్ కన్సిడర్ చదువుకున్నాం కానీ నియర్ థ్రెటన్ అని ఎక్కడ చదువుకోలేదు, కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నౌ లెట్ us see the next question. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు రీసెంట్లీ ఫైనలైజ్డ్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ద డీల్ ఎలిమినేట్స్ ఆర్ రెడ్యూసెస్ టారిఫ్స్ ఓవర్ 96% ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా బై వాల్యూ. ఇదే పాయింట్ మనం చదువుకున్నాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఇంక్లూడ్స్ ఎ డెడికేటెడ్ చాప్టర్ ఆన్ ట్రేడ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ గ్రీన్ ట్రాన్సిషన్. ఎస్ ఇండియాకి గ్రీన్ ట్రాన్సిషన్ లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పారు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెన్సిటివ్ అగ్రికల్చర్ సెక్టార్ లైక్ బీఫ్, పౌల్ట్రీ, రైస్ అండ్ షుగర్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ ఆర్ ఫుల్లీ లిబరలైజ్డ్ అండర్ ద అగ్రిమెంట్. ఫుల్ గానే ఇక్కడ చెప్పలే, అసలు ఇది ఇంకా చర్చలు జరుగుతున్నాయి, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇదండి ఈరోజు న్యూస్ అనాలిసిస్. అండ్ రేపటి నుంచి మాత్రం మన ఇన్స్టిట్యూట్ లోనే ఉంటుంది ఫర్ షూర్. అండ్ ఐఎమ్ లీవింగ్ ఢిల్లీ టుడే. ఈరోజు ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 11 PM కి ఉంది. ఐల్ బి రీచింగ్ హైదరాబాద్ బై 2:30 or like 3 o'clock అనమాట. అండ్ ఐ విల్ బి స్టార్టింగ్ మై day-to-day every activities whatever earlier in Hyderabad itself. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ మన అకాడమీలో కూడా న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వీక్లో, ఎస్పెషల్లీ ఒక 4 to 5 days లో స్టార్ట్ అవుతుంది. అండ్ అడ్మిషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ కోర్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఆన్ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో జాయిన్ అవ్వండి.
అండ్ ఫీచర్స్ వచ్చేసరికి మీకు ఎవ్రీడే ఆఫ్లైన్లో అయితే 1 hour కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటాయి. దాని తర్వాత 4 to 5 hours జిఎస్ క్లాస్ ఉంటాయి. ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. మీ ఆన్సర్ని ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఆ వీక్లో జరిగిన సిలబస్ బట్టి మీకు టెస్ట్ అనేది పెడతాము. అండ్ అదే కాకుండా మీకు కావాల్సిన బుక్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము. జిఎస్ కదా జిఎస్ మెటీరియల్స్, అండ్ కరెంట్ అఫైర్స్ కదా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఎవ్రీ మంత్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే అవైలబుల్గా ఉంటాను కాబట్టి ఎస్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఐ విల్ బి క్లియరింగ్ యూ ద డౌట్స్ పర్సనల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఫ్యాకల్టీ టాప్ నాచ్ ఉంటారు. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్, నాకు ఏది రాదు అనుకున్నా కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టీచ్ చేస్తారు. అండ్ నార్మల్లీ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 10 months. 10 months తర్వాత కూడా మీకు మెంటర్షిప్ సపోర్ట్ అనేది మా సైడ్ నుంచి ఆల్వేస్ ఇట్ విల్ బి అవైలబుల్ అనమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 8074765513. లేదు నేను ఇన్స్టిట్యూట్కే వచ్చి విజిట్ చేస్తాను, మాట్లాడతాను అంటే ఐ విల్ బి అవైలబుల్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. మీరు రావచ్చు. ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంటుంది. మీకు వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు. ఎగ్జాక్ట్లీ దాని పైన 2nd and 3rd floor లో ఉంటుంది అనమాట. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. So if you like this video, please do hit the like button and please do share this class and do subscribe to this channel. Thank you so much, guys.